ఈరోజు ఎల్లమ్మ పోచమ్మ అని చెప్పేసి అనేక మంది గ్రామ దేవతల్ని కూడా బలిదానం ఇచ్చి వాళ్ళని మనం పూజ చేయడం అనేది కూడా ఈ తామస పూజలోకే వస్తుంది. ఎందుకంటే కలియుగంలో బలి అనేది సంపూర్ణ నిషేధం. కలియుగంలో బలి చేయడం అనేది మనకి నిషేధం అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అంతకంటే కలియుగం ముందు బలి చేసేవారా అంటే కలియుగం ముందు బలిదానాలు ఉండేవి. ఎలాగా అంటే ఆ ప్రాణి యొక్క పర్మిషన్ తీసుకుని, అంటే ఆ కాలంలో జనాలకి ప్రతి ఒక్క ప్రాణి భాష కూడా వచ్చేది. వాటి భాషని అర్థం చేసుకునే సామర్థ్యం అనేది వాళ్ళలో ఉండింది కాబట్టి ఆ యొక్క ప్రాణి అనుమతి తీసుకుని వాటిని అవి ఒప్పుకుంటేనే వాటిని బలి ఇచ్చేవారు. కానీ ఈరోజు వాటిని బలవంతంగా తీసుకొచ్చి వాటిని ఏదైతే బలి ఇస్తున్నారో దాన్ని దేవుడు కూడా స్వీకరించాడు అని చెప్పి. ఇంకా విషయానికి వస్తే ఈ మన గ్రామ దేవతలు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో చాలామందికి వాళ్ళు దుర్గాదేవి అని చెప్పేసి, అంటే దుర్గనే గ్రామదేవత అని చెప్పేసి ఒక అపోహలో ఈరోజు సమాజం మొత్తం బతుకుతుంది. వాస్తవికంగా ఈ గ్రామ దేవతలు ఎవరు అంటే దుర్గాదేవి యొక్క సైనిక అధిపతులు. అంటే దుర్గాదేవి మహిషాసురుని చంపడానికి వెళ్ళినప్పుడు తనతో ఒక పెద్ద సైన్యాన్ని ఆవిడ తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ సైన్యంలో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గ్రామ దేవతలుగా తర్వాత ప్రసిద్ధి అయ్యారు. వాళ్ళందరిలోనూ దుర్గాదేవి ఒక అంశం ఉంటుందే కానీ వాళ్ళు సాక్షాత్ దుర్గాదేవి స్వరూపాలు అయితే కారు. ఎందుకంటే దేవతలు రెండు విధాలుగా భూమి మీదకి వస్తారు. ఒకటి వాళ్ళ అంశంతో పుడతారు, రెండు స్వయంగా వాళ్ళే భూమి మీద దిగుతారు. మనకు ఉదాహరణ కావాలి అంటే కృష్ణుడు సాక్షాత్ విష్ణుమూర్తిగానే భూమి మీదకి వచ్చాడు. కానీ బలరాముల్లో సంకర్షణ అనే దేవుడి యొక్క విష్ణు యొక్క అవతారం యొక్క ఆవేశం ఉండింది. అంటే విష్ణు యొక్క ఎంట్రుక స్వరూపం ఈ బలరాముల్లో ఉండింది అన్నమాట. అందుకని ఇలాగా దేవతలు రెండు రకాలుగా భూమి మీదకి వస్తారు. ఒకటి వాళ్ళే దిగి వస్తారు, రెండోది వాళ్ళ ఒక అంశాన్ని మనకి పంపిస్తారనమాట. అందువల్ల ఈ గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోనూ దుర్గాదేవి యొక్క ఒక అంశం ఉంటుందే కానీ వాళ్ళందరూ కూడా సాక్షాత్ దుర్గాదేవి స్వరూపాలు అయితే కారు. ఇది ఒకటి అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ ఎల్లమ్మ వీళ్ళందరి పేర్ల మీద ఈరోజు చాలామంది చేతబడుల్లో కూడా కొన్ని మోసపూరితమైన చేతబడులు చేసేవాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఎక్కువైపోయారు. అందువల్ల ఈ వశీకరణ ఇలాంటివన్నీ కూడా చేయడము తప్పు. అది ఈ కాలానికి సంబంధించిన విద్య కాదు. ఆ విద్యని అందరూ కూడా దురుపయోగం పరుచుకుంటున్నారు, దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు అని చెప్పి. అలాగే ఈరోజు మన సోషల్ మీడియాలో కూడా చాలా చోట చెప్తున్నారు, ఈ వశీకరణ విద్య చేసి మీ ఆయన్ని మీ గ్రిప్లో పెట్టుకోవచ్చు. ఇలాగా అనేక విధమైన తప్పుదారి పట్టిస్తున్న సమాజానికి ఇది తప్పుదారి. ఎందుకనంటే అలా వశీకరణ చేసి ఒక బొమ్మలాగా ఒక మనిషిని మనం వశీకరణ చేసి పెట్టుకొని వాడితో మనం పనులు చేయించుకోవడం అనేది అది నిజమైన ప్రేమకి కానీ లేకపోతే నిజమైన వాళ్ళ స్వభావానికి కానీ అది నిదర్శనం కాదు. అది ఎప్పటికైనా బయటపడుతుంది. దానివల్ల చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి. అందువల్ల దయచేసి అలాంటి వాటికి మీరు ఎంకరేజ్ చేయొద్దు. అలాగే అలాంటి మోసపూరితమైన వాటిల్లో మీరు పడద్దు. అలాగే సమాజంలో ఇంకో మాట ఉంది, మందు పెట్టడం అని చెప్పేసి. చాలామంది చెప్తూ ఉంటారు మాకు మందు పెట్టారు అని చెప్పేసి. అది కూడా సమాజంలో ఉంది. అది కూడా శాస్త్రంలో అథర్వణ వేదంలో దాని గురించి కూడా చాలా విషయాలు చెప్పడం అయితే జరిగింది. కానీ అవన్నిటిని కూడా మనం ఎలా దాటొచ్చు అని చెప్తే దానికి మనం చేయాల్సిన పనులు చాలా విధాలుగా ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఒకసారి మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి వచ్చి మన స్టూడియోలో మనల్ని మీట్ అయినట్టయితే నేను మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన పరిహారాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ పరిహారాల గురించి మేము మీకు సందేశాలు ఇవ్వడం జరుగుతుంది.